హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు యెహోవా చూచుకొనును. అయితే యెహోవా ఏం చూచుకొనును? పర్వతము మీద చూచుకొనును. పర్వతము మీద ఏముంది? ఇస్సాకుని బలిమ్మని చెప్పిన దేవుడే ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఈ శ్రమ దేవుని చిత్తానుసారంగా వచ్చిందా? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే వచ్చిందా? దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళడం వల్లే శ్రమ వచ్చిందా? దేవుడు చెయ్యి అన్న పని చెయ్యడం వల్లే శ్రమ వచ్చిందా? నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కి ఆ పని చేయడానికి సంసిద్ధమయ్యి దేవుని మాట ప్రకారం జీవించినప్పుడే శ్రమ వచ్చిందా? దానిని దేవుడు చూచుకుంటాడు. అంతేగాని నీ ఇష్టానికి, నీ యొక్క ప్రలోభాలకు, నీ యొక్క సొంత నిర్ణయాలకు, నీ చిత్తానికి, నీ అభిప్రాయానికి, ఎవరో చెప్పిన మాటలకి విలువిచ్చి నువ్వు చేసి చివరికి దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే 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 అంటే దేవుడు చూసుకోడు. దేవుడు ఎక్కడ చూస్తాడు? పర్వతము మీద చూచుకుంటాడు. దేవుడే చెప్పాడు, ఇదిగో నేను చూపించబోవు పర్వతం మీదకి ఎక్కి అక్కడ నీకు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి బలివి అని చెప్పాడు. ఆ పర్వతం మీద అయితేనే దేవుడు చూచుకుంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా పర్వతము మీద చూచుకొనును. అబ్రహాం వెళ్ళిపోయాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడే దేవుడు చెప్పిన ప్రాంతానికి వచ్చాడు. దేవుడు చూస్తున్న స్థలంలో నిల్చున్నాడు. దేవుడు ఏం చేయమన్నాడో అది చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చాలు, నువ్వు దేవునికి భయపడతావని నేను చూశాను, కాబట్టి ఇంక ఈ పని నువ్వు చేయొద్దు అని దేవుడు అక్కడ ఏదైతే చేయమని చెప్పాడో శ్రమ అనుమతి ఇచ్చాడో ఆ శ్రమ నుంచి విడిపించాడు. ఎందుకంటే పర్వతం మీద దేవుడు చూస్తాడు, కింద కాదు. దేవుడు కింద ఉన్నప్పుడు చెప్పాడు. తెల్లారిక అబ్రహాము పనివారం తీసుకుని గాడిదను తీసుకుని పర్వతమును ఎక్కాడు. పర్వతం మీద దేవుడు చూశాడు. ఈరోజు నీ క్రియలు పర్వతం మీద చెప్పుకునే విధంగానే ఉన్నాయా? నీ క్రియలు పర్వతాల దగ్గర కొనయాడబడిన విధంగానే ఉన్నాయా? అటువంటి క్రియలు, అటువంటి పనులు, అటువంటి జీవితం నీకున్నప్పుడు దేవుడు అక్కడ నిన్ను చూచుకుంటాడు. అటువంటి పద్ధతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్.